విధానాలు ఉన్నాయి, అవన్నీ నిలబెట్టుకోలేదన్నది ఇక మనం ఇక్కడ డిబేట్ చేయవలసిన అవసరం కూడా లేదు. అక్కడ కాంగ్రెస్ వారైనా చెప్పగలరు ఏమేమి ఇచ్చారు అని చెప్పి లిస్ట్ అడిగితే నిలబెట్టుకున్నవి లిస్ట్ చాలా చిన్నదిగా ఉంటుంది. సో అందులో పెద్ద విషయం ఏమీ లేదు. కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది కేవలం 2-3 రాష్ట్రాల్లోనే చేయబట్టి ఆబ్వియస్లీ ఉన్న రాష్ట్రాలలో అది తెలంగాణ గురించి మెన్షన్ చేశారు. ఇక రెండో విషయము, ఇప్పుడు నిజంగానే చెట్లు కూలగొడుతున్న విషయము నిజమే. దానికి ఇప్పుడే మన ప్రొమో అని కాదు, ముందు వీడియోలో చూపించారు. అక్కడ అది కాలేదా, ఇక్కడ ఇది కాలేదా, ఇక్కడ ఇది కాలేదా. పోయినసారి నేను ఇదే మన ఛానల్లోనే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకుంటా, ఆ రోజు వారు సడన్గా నన్ను పార్లమెంట్ విస్టా ప్రాజెక్టులో ఎన్నో చెట్లు కూలగొట్టారు అది అన్నీ కూడా పద్ధతుల ప్రకారము చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తము అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకో దగ్గర ప్లాంటేషన్ చేయడానికి కానీ, అక్కడ ఉన్న జంతు జీవాలు కానీ, ఇతరత్ర మొక్కలని కానీ వాటిని పరిరక్షించడానికి కానీ వీటన్నిటికీ లెక్కలు, పద్ధతులు, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టు కూడా విస్టా ప్రాజెక్ట్ని క్లియర్ చేసింది. అట్లాగే ఇప్పుడు దాంట్లో ఏదైతే మెన్షన్ చేశారో దాంట్లో కూడా కోర్టులకు వెళ్ళారు. కోర్టులో ఆ దినంలోనే నడుస్తోంది. ఏం జరుగుతున్నా కానీ అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పుల ద్వారానే నడుస్తోంది. వాళ్ళు ఇచ్చిన స్టేలు ఏమైనా ఉన్నా, వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఏమైనా ఉన్నా వాటి ప్రకారమే నడుస్తోంది. ఇక్కడ విషయం ఏంటి ఈరోజు జరుగుతున్నది? ఇంతకుముందు మోడీ గారు చెప్పిన అయితే వాస్తవాలని చెప్పాను. రెండో విషయం ఏంటి, ఈరోజు ఈ ఫైట్ పొలిటికల్గా ఇంకొకరు ఎందుకో వారు అక్కడేం చేశారు, ఇక్కడేం చేశారు, వాట్ అబౌట్ అంటారు దీన్ని. అదంతా కాదండి. కోర్టులు ఏమంటున్నాయి, హైకోర్టు ఏమనింది, సుప్రీంకోర్టు ఏమంటోంది, ఈరోజు ఎంతమంది అధికారులు అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు కమిటీ ఒకటి, ఎన్విరాన్మెంటల్ కమిటీ సుప్రీంకోర్టు వచ్చింది. వారు రేపు 16వ తారీఖు ఏమో అనుకుంటాను సుప్రీంకోర్టులో ఇంట్రీమ్ ఆర్డర్స్ వస్తాయి. ఇంతలోపు చీఫ్ సెక్రటరీ గారిని అక్కడే టెంపరీ స్థలంలో మీరు ఎక్కడైతే క్లియర్ చేశారో అక్కడే టెంపరీ స్థలంలో జైలు కట్టించి మరి మిమ్మల్ని అందులో ఉంచాల్సి వస్తుంది అన్నంత లెవెల్లో వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవి కదా ముఖ్యమైనవి. ఇప్పుడు ఇంతకుముందు ఒకటి చూశాను నేను ఇదే వీడియోలో, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో కిషన్ రెడ్డి గారు ఒక ట్వీట్ తీసేశారు అని అన్నారు. అది ఏ జనరేటెడ్ ఇమేజ్ అని అన్నారు. దాని విషయంలో కూడా అదంతా మనకు తెలిసిన విషయమే. దాని విషయంలో కూడా కోర్టుకు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వమే కోర్టుకు వెళ్ళిందండి. అసలు వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలి అది ఇది అని చెప్పి. అయితే కోర్టులు ఏమన్నాయో మనందరికీ తెలుసు, అది వీలు లేదు అని చెప్పి అనింది. సో ఇవన్నీ కూడా ఈరోజు ఏమంటున్నా అంటే పర్యావరణం అనేటువంటి దగ్గరికి వచ్చినప్పటికీ పర్యావరణానికి విఘాతం కలగకుండా కలిగించలేదు, ఎవరు కలిగించట్లేదా, కొందరే కలిగిస్తున్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాలు అసలు పర్యావరణ విఘాతమే కలగట్లేదు అంటే అక్కడ కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కోర్టులు చట్టాల ప్రకారమే నడుస్తారు ఇప్పుడు. కానీ నేనేమంటున్నా అంటే అయినా ప్రధాని మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా, కోర్టులు ఉన్నాయి, కోర్టులో కేసు నడుస్తుంది, ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది, అట్లా ఉండదు కదా. ప్రధానికి వ్యాఖ్యలు చేశాడంటే కోర్టులతో నిమిత్తం లేకుండా ప్రధాని ఒక ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ మీద, ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే పడుతుంది కదా. నేనేమంటున్నా అంటే ఒకవేళ నిజంగానే వస్తే మా గుజరాత్లో డెవలప్మెంట్ కోసం ఎక్కడ నరికారు, బుల్లెట్ ట్రైన్ కోసం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్య జరిగినటువంటి అడవిలో ఎన్ని చెట్లు నరికారు, లేకుంటే పోలవరం 7 మండలాలు ఇస్తే రేపు పొద్దున్న పోలవరంలో సబ్మెర్జ్ అయిపోతే అవన్నీ అక్కడ వన్యప్రాణులు లేవా, అడవులు లేదా, జింకలు లేవా, లేదంటే ఇంకోటి లేవా అనేటువంటిది కావచ్చు, లేకుంటే సబర్మతి గురించి కావచ్చు, లేకుంటే ఇంకొక ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి దాని మీద జరుగుతున్నటువంటి అద్వానీకి కొత్తగా ఇచ్చినటువంటి బొగ్గుల వల్ల అడవులంతా చెట్లు నరకందే బొగ్గు బయటికి తీయలేరు, చెట్లు నరికే బొగ్గు బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేదాంతికి ఇచ్చారు, వేదాంతి ఉంది. ఒకప్పుడు పెద్ద ఎత్తున బాక్సైట్ ఉద్యమం అడిగింది, బాక్సైట్ తీయద్దు, మా అడవులన్నీ పర్యావరణం దెబ్బతింటున్నాయని విశాఖ. నేనేమంటానంటే పర్యావరణం గురించి పొలిటికల్గా వాడుకోవడం వేరు, పర్యావరణాన్ని పాటించడం వేరు. పర్యావరణాన్ని ఎంతవరకు పాటిస్తున్నారు అంటే ఎంతవరకు పాటించట్లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా కొంత డెవలప్మెంట్ కావాలంటే కొట్టే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలంటే అడవికి ఇంకొక అడవి ఇస్తాము అని అక్కడైతే చెట్లు కొట్టారు. సరే, ఇంకో అడవి పెరగడానికి ఎంత టైం పడుతుంది? ఒకప్పుడు కొన్ని సంవత్సరాల పాటు పెరిగిన అడవి మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు పెరగడానికి ఈ లోపల పర్యావరణం దెబ్బతినదా అంటే అవన్నీ ఉంటాయి. కానీ దాన్ని పొలిటికలైజ్ చేసుకోవడం వేరు, ఇష్యూగా చూడటం వేరు కదా అనేది ఒక సమస్య. ఒక్క విషయం అండి, ఇప్పుడు పర్యావరణం కాపాడవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఏమైనా కానీ ఎవరికైనా ఉంది. ఎవరే నేననేది వీళ్ళకి ఉంది, ఒకరికి లేదంటలా లేదు. నేను బీజేపీ ప్రభుత్వాల గురించి చెప్తున్నాను, అన్ని ప్రభుత్వాల గురించి చెప్తున్నాను. నన్ను జస్ట్ కొంచెం మాట్లాడాను. ఇప్పుడు నేను ఏమంటున్నాను, పర్యావరణం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది అండ్ ప్రజలది కూడా ఉంది. మన మీద కూడా చాలా ఆంక్షలు ఉంటాయి. మన ఓన్ ఇదే అయినా కానీ ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉందండి, అది నిజాం కొడుక్కి ఆయన ఇచ్చుకున్నది. ఆఖరికి ఏమైంది, అది నేషనల్ పార్క్ అయి కూర్చుంది. రైట్. సో అది అసలు అడవి ముందు నుంచే పుట్టింది అనేది కాదు,
అడవిగా డిక్లేర్ చేయొచ్చు, మనం నేషనల్ కన్జర్వేషన్ జోన్గా డిక్లేర్ చేయొచ్చు. ఇవన్నీ అక్కడ జరుగుతున్న పర్యావరణ అభివృద్ధి కానీ లేకపోతే తక్కువ ఇది అవ్వడం కానీ మార్పులు కానీ దాన్ని బట్టి మనము డిక్లేర్ చేసుకుంటాం. అయితే నేను ఇప్పుడు ఏమంటున్నాను, బాధ్యత అయితే మనకు ఉంది. దానికి అభివృద్ధికి ఒక్క నిమిషం అండి, అభివృద్ధికి పర్యావరణానికి మధ్యలో ఇదేదో యుద్ధం అనేదే కాదు. దానికి ఏం చేశాము, ఇటు అభివృద్ధి జరగాలి, అటు పర్యావరణము పరిరక్షించబడాలి. కాబట్టి కొన్ని చట్టాలు మన ప్రభుత్వాలే, ఇందిరాగాంధీ గారి దగ్గర ఏమంటారా అంటే మోడీ చెప్పింది ఎట్లుందంటే బీజేపీ ఎక్కడ 1% కూడా డైవర్షన్ కావట్లేదు, పర్యావరణ విషయంలో ఒక్క 1% కూడా కావట్లేదు. బీజేపీ ఇతర ప్రభుత్వాలే పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి అని ఇంప్రెషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనే ప్రశ్న. అంతవరకు గారు ఒకవేళ నిజంగానే బీజేపీ ప్రభుత్వాల్లో పర్యావరణం కోర్టులు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలే కాదండి. మీకు నర్మదా బచావో ఆందోళన విన్నారు కదా, నేను అన్ని ఇక్కడ ఆందోళన ఇక్కడ ఎస్యూ మీద ఎట్లా ఆందోళన జరుగుతుందో దేశంలో అన్ని ప్రాంతాల్లో అట్లాంటి ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఒక్క నిమిషం ఇక్కడ ఆందోళన మాత్రమే పర్యావరణ విఘాతం కలిగిస్తుంటే జరుగుతుంది, మిగిలిన చోట్ల మాత్రం అభివృద్ధిని అడ్డుకోవడానికి జరుగుతున్న ఆందోళన అనేది చిత్రీకరణ జరుగుతుందా లేదా? ఎక్కడైనా అభివృద్ధి సార్, అందుకే నేను చెప్పాను మనము కొన్ని పద్ధతులు ఏర్పరచుకున్నాం. మన నన్ను మాట్లాడలేదు సార్, కాదు నాకు 1 minute ఇవ్వండి. పద్ధతులు బీజేపీ పాలిత ప్రాంతాలు పాటిస్తున్నాయి, బీజేపీ ఇతర పార్టీలు ప్రభుత్వాలు పాటించట్లా. సార్ ఒక్క నిమిషం, ఒకవేళ ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదో డిఎంకే కావచ్చు, ఏదైనా ఒకవేళ పాటించకపోతే ఇంప్రెషన్ ఎట్లా ఉంది, కోర్టులు తప్పనిసరిగా ఇంప్రెషన్ ఎట్లా ఉంది అనేది నా ప్రశ్న. రాకేష్ గారు ఏంటంటే పద్ధతులు అన్ని పాటిస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం ఎక్కడ లేకపోతే ఆపమనండి సార్, లేకపోతే ఆపమనండి. అక్కడ కూడా కోర్టులు ఉన్నాయి, అక్కడ కూడా కోర్టులు ఉన్నాయి, అక్కడ కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి సార్. ప్రతిపక్షాలను నిద్రపోమని మనం చెప్పాం కదా. నేనేమంటున్నా, అక్కడ కూడా అసలు కోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చింది, పాటించకపోతేనే పోయారు అనుకోవాలిగా. ఇక్కడ మీ ప్రశ్నకి వస్తా, కోర్టుకు పోవడం అంటేనే ఎవరైనా పోవచ్చు, ఏదైనా ఎవరైనా పోయారు అనుకోవాలి, మీద కూడా ఎవరో ఒకరు పోయారు అనుకోవాలి. తప్పు అయితే ఒక భాగం కోర్టు పోయారంటేనే నన్ను కొంచెం మాట్లాడు. ఇప్పుడు పార్లమెంట్ అక్కడ ప్రభుత్వాలు పాటిస్తున్నాయి, పార్లమెంట్ కోర్టుకు పోయారా లేదా, పార్లమెంట్ తప్పు జరిగింది చెప్పింది కదా సార్. నేను పార్లమెంట్ గురించి అట్లా కాదు, ఎక్కడైనా కానీ కోర్టుకి వెళ్ళాము అంటే అది అలిగేషన్ మాత్రమే. ధ్వంసం చేశారన్నారు, కోర్టు అన్నా మీరు చెప్పిందని మీరు వినాలి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారా, వీళ్ళైనా కానీ పద్ధతులు పాటించారా అంటే మీ దగ్గర అన్ని చేశారు కాదు 400 ఎకరాలు చేయకపోతే ప్రతిపక్షాలు ఎత్తి చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది. వాళ్ళని కూడా చేయమని చెప్పండి. ప్రధాని కూడా అదే పని చేశారని చెప్పండి. అవును, ప్రధాని కూడా అదే చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణలో, దేశ ప్రతిపక్ష నాయకుడిగా, దేశ ప్రధానిగా, దేశంలో ఎందుకంటే బీజేపీ ఇక్కడ ప్రతిపక్షం కాబట్టి ఆయన జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రధాని కూడా మాట్లాడాల్సి వచ్చింది అంటాడు కిషోర్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. పివి శ్రీనివాస్ గారికి, మీకు, కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా బెల్లనాయక్ గారికి, అండ్ ఏదైతే ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్స్కి, అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటి ఈరోజు ఏదైతే హెచ్సిఏలో జరిగినటువంటి భూముల గురించి ప్రధానమంత్రి గారు బుల్డోజర్లు నడిపిస్తున్నారు. ఎందుకంటే బుల్డోజర్ రాజ్ అంటే బీజేపీ పార్టీ గుర్తుకొచ్చే కారణం నుంచి ఈ రోజు బుల్డోజర్ అంటే కాంగ్రెస్ కూడా అదే బుల్డోజర్లు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే మనం చూసాం చాలా సార్లు నడిపిస్తాము, వారు చెట్ల మీద, ప్రాణం లేని వాటి మీద నడిపిస్తున్నారు. చట్టాలతో సంబంధం లేకుండా నడిపిస్తారు. వాళ్ళకి చట్టాలు, ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ పీనల్ కోడ్, భారత రాజ్యాంగంతో పని లేదు. వాళ్ళు క్రిమినల్స్ ఉంటే వాళ్ళు అనుకుంటే చాలు, క్రిమినల్స్ అని వాళ్ళు అనుకుంటే నడపచ్చు అనమాట. అంటే ప్రభుత్వం అనుకుంటే చాలు, లెక్కల ప్రకారం కట్టనివే సార్. ఇక్కడ ప్రభుత్వం కూడా ఎవరైనా క్రిమినల్స్ అనుకుంటే వాళ్ళ మీద బుల్డోజర్ నడిపలేదు. అవి ఒకవేళ అక్రమ కట్టడాలు అయితే హైడ్రా అదే పని చేస్తుంది కదా సార్. బుల్డోజర్ హైడ్రా అదే కదా, లేదు. హైడ్రా అదే నడపాలని చట్టం ఎక్కడ చెప్పలేదు, సుప్రీంకోర్టు సీరియస్ గా